మందారం విషయంలో ఎవరు ఎలాగ ప్రవర్తించారో కూడా మాకన్నా మీకే బాగా తెలుసు. మందారం మా ఇంటి బిడ్డంటే రాజుకి చెల్లె లాంటిది. అలాంటి మందారాన్ని చంపే అవసరం రాజుకేటుంటది? అయితే మందారం చనిపోయిన ప్లేస్ లో రాజు ఎందుకున్నట్టు? దీపక్, వాళ్ళతో మాట్లాడనవసరం. పెద్దయ్య గారు, మీరు నమ్మకపోతే నమ్మకపోయారు. కనీసం మీ మనస్సాక్షిని ఓసారి అడగండి. రాజే ఈ హత్య చేశాడా అని. అదే మీకు సమాధానం చెప్తుంది. డాక్టర్ గారు, మరి సమ్మర్ లో స్కిన్ కాస్త డల్ అవుతూ ఉంటుంది. వీటికి బాహ్యంగా అప్లికేషన్స్ అని మనం బ్యూటీ టిప్స్ చెప్పుకున్నాం. కానీ లోపలికి అంతర్గతంగా కూడా మన శరీరాన్ని చల్లగా ఉంచి అలాగే స్కిన్ రెజ్యునేషన్ కూడా ఉపయోగపడేలాగా ఏదైనా జ్యూస్ ఉంటే చెప్తారా? బాడీకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తూ స్కిన్ ఫ్రెష్నెస్ కి బాగా ఉపయోగపడే జ్యూసుల్లో కీరా దోసకాయ బాగా ఉపయోగపడుతుంది. అలాంటి కీరా దోసకాయని బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండే విధంగా మన జ్యూస్ ఉండాలి. రిజర్వేషన్ జరగాలి. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ అంటే వెజిటబుల్స్ కాదు, ఆకులు, పుదీనా, కొత్తిమీర, ఈ రెండు బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. స్కిన్ రిజర్వేషన్ కి బాగా ఉపయోగపడేది పెద్ద ఉసిరికాయ. అట్లాగే విటమిన్ సి లోపలకు కూడా ఎక్కువ అవసరం. ఉసిరికాయతో పాటు విటమిన్ సి కూడా డీటాక్సిఫికేషన్ కి చాలా మంచిది. నేను మోడల్ని అవుతాను అంటే నువ్వేమో ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నావు. నాకు నచ్చింది చేద్దాము అనుకుంటే ఇదేమో అందరికీ చెప్పేస్తానని నన్ను బెదిరిస్తుంది. ఇంకెంతకాలమని మీ అందరికీ భయపడుతూ బతకాలి? అంటే నీకు నీ పాప ముఖ్యమా, నీ ఇష్టాలు ముఖ్యమా లోకేశ్వరి? నాకు నా ఇష్టాలే ముఖ్యం బావగారు. నా ఇష్టాలని గౌరవించని ఈ భర్త నాకు అవసరం లేదు. ఆ పరాయి మనిషి తాకడం వల్ల శివుడు ఆగ్రహానికి గురైతే ఆ మృత్యుంజయ యంత్రం ఇక మీకు కనిపించదు. పాతాళానికి వెళ్ళిపోతుంది. అదే కనుక జరిగితే ఆ యంత్రాన్ని మళ్ళీ భూమి మీదకి తేవడం అసాధ్యం. అప్పుడు ఈ భూగోళాన్ని కాపాడడం ఎవరి తరము కాదు. ముఖ్యంగా దీనంతటికీ కారణమైన ఈ ఊరిని రక్షించడం ఎవరి తరం కాదు. మావయ్య ఏంటి నా కారు వెనకాల వస్తున్నాడు? అంటే అమ్మకి నా మీద అనుమానం వచ్చిందా? నేను నిజంగా ఆఫీస్కి వెళ్తున్నానా, ఇంకెక్కడికైనా వెళ్తున్నానా అని మావయ్యని ఫాలో చేయమని చెప్పిందా ఏంటి? నో. ఇప్పుడు గనక మావయ్య బ్యాంక్ దగ్గర నన్ను చూశాడు, అమ్మకి సీన్ టు సీన్ డీటెయిల్గా చెప్పేస్తాడు. ఆ తర్వాత నన్ను ఇల్లు దాటి బయటికి కూడా వెళ్ళనవరు. మావయ్య నన్ను ఫాలో అవ్వకుండా ఎలాగోలా తప్పించుకోవాలి. ముసుగు తీయి మీనన్. ఈ ముసుగు వెనుకున్న మృగాన్ని నేను చూడాలి. మనుషుల ప్రాణాల్ని డబ్బులతో పోల్చే ఒక యంత్రాన్ని చూడాలి. ఎన్నో కుటుంబాల్ని కూల్చి దాని మీద కోటని కట్టుకొని బతుకుతున్న ఒక నీచుణ్ణి చూడాలి. మీనన్నంటే ఒక మిసైల్ చెడి. దగ్గరికి రావాలి, ముట్టుకోవాలని చూస్తే చచ్చిపోతావు. వీడు మాటలతో చెప్తే వినడు జడి. టైం వేస్ట్ ఎందుకు? ముందు బుల్లెట్ దించేయి, మళ్ళీ తీరిగ్గా ఫేస్ చూస్తూ కూర్చుందాం.
నీకు 5 సెకండ్స్ టైం ఇస్తున్నాను మీనన్. ముసుగు తీయకపోతే 6th సెకండ్ లో బుల్లెట్ నీ బాడీలోకి వెళ్ళిపోతుంది. అమ్మ నీ గురించి చాలా బాధపడుతుంది. నీ మనసు మార్చుకున్నావనుకో, శ్రీకర్ కంటే అందగాడిని, డబ్బున్నవాణ్ణి నీకోసం తీసుకొస్తుంది. ఏంటి ఎదుగుతున్నావు? పీకకొస్తుందో ఏమో. పెళ్ళైన మొదట్లో మీ అక్క కూడా నీలాగే కోపంగా చూసేది. కానీ ఆ తర్వాత నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడడమే మానేసింది. కోర్స్ నేను పెట్టే బాధలకి చివరికి కళ్ళు మూసిందనుకో. మా అక్క ప్రాణం పోవడానికి కారణం నువ్వేనని నాకు అనుమానంగా ఉంది. అయ్యో, ఇంకా అనుమానంగానే ఫీల్ అవుతున్నావా శివ? ఇట్స్ నాట్ ఎ డౌట్, ఇట్స్ ట్రూ. గౌరీని చంపింది నేనే. ఏంటి షాక్ అవ్వట్లేదు? మీ అక్కని మర్డర్ చేసింది నేనే శివ, చంపేసింది నేనే. మీలాంటి నాట్య గురువు ముందు నాట్యం చేసే అదృష్టం నాకు దక్కింది గురువుగారు. లేదమ్మా, నీ నాట్యం చూసే అదృష్టం నాకు దక్కింది. ఇదే లయ, ఇదే జతులు ఒకప్పుడు నేను ఆ తల్లి శోభాచంద్రలో చూశాను. నాట్యం ఒక తపస్సులా చేసేది. నిండు గర్భిణిగా నాట్యం చేసి ఆ తర్వాత ఒక ప్రమాదంలో ప్రాణాలు వదిలేసింది. నాకు ఆమె మాటలే గుర్తొచ్చాయి. ఆమెలోని లయ, ఆమె విన్యాసాలే ఇప్పుడు నీలో చూస్తున్నాను. అంజు, మీరు వెళ్ళి కారులో కూర్చొని తినండి, నేను వచ్చేస్తాను. తిన్నాక కూడా కారు ఎక్కచ్చు. మీ నాన్న కంటే ముందు మనం ఇంటికి వెళ్ళకపోతే ఇంతింత కళ్ళేసుకొని కళ్ళతోనే కాల్ చేస్తాడు. అమ్మా, మీ హిట్లర్ డాడీతో నేను తిట్టించుకోలేను. అవ్వా అవ్వా, మా డాడీని హిట్లర్ అంటావా? చూడు, ఇంటికి వెళ్ళగానే మా డాడీతో చెప్తా. ఏ చెప్పండి, నేను మీ డాడీకి చెప్తా. ఏం చెప్తావు? యాంగ్రీ బర్డ్ అండం, బయట ఫుడ్ తిన్నెవరని మీరన్న మాటలు అన్నీ గుర్తున్నాయి. నేను కూడా చెప్తాగా. అనవసరంగా పులిని రెచ్చగొడుతున్నావు మిస్ అమ్మా. అయ్యో, ఇలా మాట్లాడినప్పుడు ఎంతో క్యూట్ గా ఉంటావు అంజు పాప. నిన్ను అంజు అయ్యయ్యో, ఎంత పని జరిగిందమ్మా? ఇది అశుభమమ్మా. దీపం వెలిగించక ముందే అఖండ జ్యోతి చేయి జారిపోయిందంటే స్వామికి మీ కోరిక నచ్చలేదో, లేక ఈ అమ్మాయి పూజ చేయడం నచ్చలేదో. మీ శూలధారణ పూజ అసంపూర్తయినట్లే. మీరు కోరిన కోరిక తీరదని స్వామివారు సూచిస్తున్నారు. ఏ ప్రాణానికి ప్రమాదం ఉండకూడదని ఈ పూజ చేశారో ఆ ప్రాణం ఈ దీపంలాగా ఆరిపోతుందేమో.
రి రా రి రా రి ర రి ర రి తారే తారరే రా రి రా ర రే రా ర రా తా రి రా ర రే రా రే రా రా రే రా ర రే రా రే రా తా రి రా 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 రే నా రే నా ఓ నీ సలహా వల్లే ఇక్కడికి వచ్చాను. అనుకున్నది జరిగిపోయింది. ప్లాన్ అమలు చేసింది మీరు కాబట్టి మీరే గ్రేట్ రాజ్యమత్తయ్య. ఇక నైస్ గా వచ్చేసేయండి. సరే సరే. యాహూ! అపర్ణ అవుట్. ఇక నో డౌట్. ఏం చేశారు? అది నేనేం చేశానమ్మా? మర్యాదగా చెప్తారా లేదా? సీమంతం అంటే అది కాదు. సీమంతం అంటే అర్థం పాపిట తీయడం. సీమంతం అని మీరు సగమే పలుకుతున్నారు. దాని పూర్తి పేరు సీమంతోయనం. తొలిసారి గర్భవతి అయిన ఆడపిల్లకు అటు పుట్టింటివారు ఇటు అత్తింటివారు కలిసి 7వ నెలలోనో 9వ నెలలోనో ఈ సీమంతోయనాన్ని చేస్తారు. ఆ రోజు అమ్మాయి భర్త స్వయంగా తల వెంట్రుకలు చిక్కు తీసి పాపిడి తీస్తాడు. ప్రసవం అయ్యే వరకు ఆ అమ్మాయి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అటు ఇటు పెద్దలు శాస్త్ర ప్రకారం చెప్తారు. ఇది సీమంతం అంటే. కృష్ణ వినాలని రాధా గారిని స్పోర్ట్స్ బైక్ అంటే ఇష్టం అని చెప్పారు. మీరు ఊహించినట్టే కృష్ణ రాధా గారికి స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ గా ఇస్తుంది. ఈ గిఫ్ట్ తో రాధా గారు కృష్ణకి పడిపోతారేమో మేడం. పిచ్చిదానా, బైక్ గిఫ్ట్ గా ఇచ్చి రాధకి దగ్గరవ్వాలని ఆరాటపడుతుంది ఆ కృష్ణ. కానీ ఈ గిఫ్ట్ ఇచ్చి తను ఎంత పెద్ద తప్పు చేసిందో ముందు ముందు తనకే తెలుస్తుంది. ఏంటండి అలా ఆలోచిస్తున్నారు? మళ్ళీ అడుగుతున్నాను, మీకు ఈ బైక్ నచ్చిందా లేదా? సుమన, నీళ్లు పోసి జుట్టు తడుపు. ముందు జుట్టు కత్తిరించనివ్వండి. పట్టుకుని బావగారు. ఏం పట్టుకోను? అబ్బా, పిల్ల జుట్టు పట్టుకోండి. కత్తిరించాలి కదా. పట్టుకోండి. అలాగే. హలో అమ్మా, నేను లక్కీని మాట్లాడుతున్నాను.
చెప్పు లక్కీ. ఈ వాయిస్ ఏంటి నాకు బాగా విన్న వాయిస్లో ఉంది. జున్ను ఫాదర్స్ డే ఫంక్షన్ కి వస్తున్నాడా? వస్తున్నాడు లక్కీ. జున్నుని తీసుకుని మేము కూడా వస్తున్నాం. ఈ వాయిస్ బాగా తెలిసిన మనిషి వాయిస్ లా ఉందేంటి? మీ అర్జున్ అంకుల్ కూడా ఫంక్షన్కి వస్తున్నారు లక్కీ. అందుకే జున్ను కూడా ఫంక్షన్కి ఇంట్రెస్ట్గా బయలుదేరాడు. అమ్మయ్యా, ఫైనల్ గా వస్తున్నాడు. వెరీ గుడ్. సరే అయితే స్కూల్లో కలుద్దామమ్మా. సరే లక్కీ, ఉంటాను. వాయిస్ ఇంచుమించు లక్ష్మి వాయిస్కి దగ్గరగా ఉంది ఏంటి?